మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. సమస్తానికి ఆధారమైన యేసు అనే పాట పాడుకుని దేవుని నామాన్ని కనపరుద్దాం. పాట పాడుచుగా అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుచుకుందాం. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి
జ్ఞాపకం చేసుకోవయ్యా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా, సమస్తానికి సర్వమానవాళికి సమస్త జీవకోటికి ప్రాణమున్న ప్రతి ఒక్కరికి అవసరతలో ఉన్న ప్రతి ఒక్కరికి అక్కరలో ఉన్న వారికి కృపతో మమ్ము జ్ఞాపకం చేసుకోవయ్యా. చెప్తావా? కృపతో నన్ను, దయతో నన్ను, కరుణతో నన్ను. కూడి ఉన్న ప్రతి ఒక్కరు మీ హృదయములు తెరచి దేవుని సన్నిధానములో ఉన్న మనం దేవుని యొక్క కృపా వాత్సల్యము కొరకు, దేవుని యొక్క కృపా కరుణ కొరకు, దేవుని యొక్క వాక్య కృప చేత ఆదరించబడినట్లు, ఆయన యొక్క దయారసము మన మీద కృమ్మరింపబడినట్లు, ఆయన యొక్క కృపా క్షేమము మన మీద ఉండునట్లుగా, ఆయన యొక్క కృపా రక్షణ ప్రతి ఒక్కరికి, మీ బిడ్డలకు, వృద్ధులకు, మీ పితరులకు, మీ బంధువులకు, రక్త సంబంధికులకు, మీ తోటి వారికి, మీ గ్రామస్తులకు, మీ ఇరుగు పొరుగు వారకు, నీ శత్రువులకు సైతం ఆయన కృపా రక్షణ మీకుంటున్నట్లుగా ఒక్కసారి నువ్వు నోరు తెరచి, నీ హృదయము తెరచి, ఆత్మతో సత్యముతో చెప్తావా? కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. తండ్రి, నా పరిస్థితులను, తండ్రి నా స్థితిగతులను, తండ్రి నా పరిస్థితిని, తండ్రి నా యొక్క అంధకారంలో ఉన్న పరిస్థితి, తండ్రి నా యొక్క అతల కుతలమైపోయిన నా జీవితాన్ని, తండ్రి ఎత్తు పల్లములలో మధ్య పడి నలిగిపోతున్న నా బ్రతుకును అయా సరళము చేయమని, ఎందుకు పనికిరాని అయా ప్రభువా నన్ను ఎన్నుకున్నావు, ఇదిగో అగాధ జలములలో మునిగిపోతున్న నన్ను, ఇదిగో అగ్నిగుండములో కాలిపోతున్న నన్ను, అగాధపు లోతుల్లోకి జారిపోతున్న నన్ను అయ్యా కృపతో మమ్ము జ్ఞాపకం చేసుకోవయ్యా, దయతో మమ్ము జ్ఞాపకం చేసుకోవయ్యా, కరుణతో మమ్ము జ్ఞాపకం చేసుకోవయ్యా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో మమ్ము జ్ఞాపకం చేసుకోవయ్యా, సమస్తానికి
ఆధారమైన యేసయ్యా కృపతో మమ్ము జ్ఞాపకం చేసుకోవయ్యా. ఈ పునరుద్ధాన దినమందు జ్ఞాపకం చేసుకోవయ్యా. ఈ ఆదివారపు దినమున జ్ఞాపకం చేసుకోవయ్యా. ఈ సంతోషకరమైన దినమున జ్ఞాపకం చేసుకోవయ్యా. ఈ సబ్బాతు దినమున జ్ఞాపకం చేసుకోవయ్యా. ఈ రక్షణకర దినమున జ్ఞాపకం చేసుకోవయ్యా. నా బ్రతుకును మార్చే మాటను మాట్లాడుతూ ఉండగా జ్ఞాపకం చేసుకోవయ్యా. జీవము కలిగిన మాటలు వెదజల్లుతూ ఉండగా జ్ఞాపకం చేసుకోవయ్యా. నీ వాక్యపు వెలుగులోకి నడిపిస్తూ ఉండగా జ్ఞాపకం చేసుకోవయ్యా. నీ వాక్యపు సువాసనను మాకు వినిపిస్తూ ఉండగా జ్ఞాపకం చేసుకోవయ్యా. నీ వాక్యమును విత్తుతూ ఉండగా జ్ఞాపకం చేసుకోవయ్యా. తలపెట్టిన ప్రతి కార్యములలో జ్ఞాపకం చేసుకోవయ్యా. ప్రారంభము పెట్టిన ప్రతి కార్యములో జ్ఞాపకం చేసుకోవయ్యా. అడుగు పెట్టిన ప్రతి స్థలములో జ్ఞాపకం చేసుకోవయ్యా. మేము చేస్తున్న ప్రతి ప్రయాణములో జ్ఞాపకం చేసుకోవయ్యా. మేము చేస్తున్న ఉద్యోగములలో జ్ఞాపకం చేసుకోవయ్యా. చేస్తున్న వ్యాపారములలో జ్ఞాపకం చేసుకోవయ్యా. మా ఆరోగ్య పరిస్థితులలో జ్ఞాపకం చేసుకోవయ్యా. కుంటుపడిన స్థితిగతులలో జ్ఞాపకం చేసుకోవయ్యా. మరణ పడకల మీద ఉండగా జ్ఞాపకం చేసుకోవయ్యా. అనారోగ్య పరిస్థితుల్లో ఉండగా జ్ఞాపకం చేసుకోవయ్యా. మా యొక్క హృదయమును జ్ఞాపకం చేసుకోవయ్యా. మా యొక్క అగాధ జలములలో ఉన్న స్థితిగతులను జ్ఞాపకం చేసుకోవయ్యా. మా హృదయ వాంఛను జ్ఞాపకం చేసుకోవయ్యా. కృపతో మమ్ము జ్ఞాపకం చేసుకోవయ్యా. దయతో మమ్ము జ్ఞాపకం చేసుకోవయ్యా. కరుణతో మమ్ము జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. కృపతో మమ్ము జ్ఞాపకం చేసుకోవయ్యా. నీ సన్నిధానములో ఉండగా ప్రభువా, మీ మాటకై, నీ వాక్కుకై, నీ పలుకుకై, నీ యొక్క కరుణకై, నీ యొక్క దయకై మేము వేచి ఉండగా ప్రభువా తండ్రి, మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు జ్ఞాపకం చేసుకుంటే మా స్థితిగతులు మారతాయి ప్రభువా. నువ్వు జ్ఞాపకం చేసుకుంటే